హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చల్లపల్లి స్వరూపరాణి గారు వ్రాసిన మిణుగురుల్లో నుంచి మరొక కథ జైశాలి భాగ్యమ్మ. 1990 నాటి మహిళల సారా వ్యతిరేక ఉద్యమాన్ని పెత్తందారీ కులాల స్త్రీలు ఎంచక్కా కబ్జా చేశారు. తాగుబోతు భర్తలతో పడలేక బాధిత దళిత ఆదివాసీ స్త్రీలు ప్రభుత్వం గ్రామాల్లో సారా దుకాణాలను బంద్ పెట్టాలని రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా రాయలసీమ గ్రామాల్లో అనేక చోట్ల రోడ్డెక్కి నినదించడమే కాదు, ప్రభుత్వాల మెడలు వంచారు. వాళ్ళంతా తమ పోరాటంలో ఎన్నో పోగొట్టుకున్నారు, ఒక్క ధైర్యాన్ని తప్ప. పోలీసుల లాఠీ దెబ్బలు తిని ఇంటికెళ్తే లోపలికి రావద్దని భర్తల చేత గెంటి వేయబడ్డారు. అంతా అయ్యాక పట్టణాల నుంచి వచ్చిన సిద్ధాంతాలు తెలిసిన పెత్తందారీ కులాల స్త్రీలు సారా వ్యతిరేక ఉద్యమ విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకుని వెళ్ళారు. సారా వ్యతిరేక ఉద్యమాన్ని అట్టడుగు కులాల స్త్రీలు నడిపితే ఆ ఉద్యమానికి నాయకురాలిగా పెద్ద కులానికి చెందిన గూబగుంట రోషమ్మ పేరు ప్రసిద్ధికెక్కింది తప్ప ఆ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలుగా ఉండి ఎన్నో త్యాగాలు చేసిన అణగారిన కులాల స్త్రీల పేర్లు మచ్చుకైనా కనబడకపోవడం యాదృచ్ఛికం కాదు. అటువంటి అట్టడుగు స్థాయి ఉద్యమ నేపథ్యం నుంచి జయ భాగ్యమ్మ వచ్చింది. ఇటీవల దళిత ఉద్యమాన్ని ప్రతిఘటనా స్థాయికి తీసుకెళ్లి అటు ప్రభుత్వాలకు ఇటు పెత్తందారీ కులాల దౌర్జన్యకారులకు మింగుడు పడకుండా వార్తల్లో వ్యక్తిగా అసాధారణమైన గుర్తింపును పొందిన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలైన 72 సంవత్సరాల ఓ వృద్ధ దళిత పేద స్త్రీ జొన్నలగడ్డ జయ భాగ్యమ్మ. ఆమె తల్లిదండ్రులు పుల్లగూర సువార్తమ్మ, ప్రకాశం. వీరిది గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట పట్టణానికి సమీప గ్రామమైన తిమ్మాపురం. అయితే జయభాగ్యమ్మ తల్లి ఊరైన పెదగొట్టిపాడు గ్రామానికి ఇల్లరికం వచ్చి అక్కడే సిద్ధపడ్డారు. ఆమెకి అదే గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సుబ్బారావుతో వివాహం జరిగింది. సుబ్బారావు జయభాగ్యమ్మలకు 3 సంతానం, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఆమెకు చదువు లేదు. అటు తల్లిదండ్రుల నుంచి కానీ ఇటు అత్తమామల నుంచి కానీ కనీసం సెంటు భూమి లేదు. రెక్కల కష్టం మీద బతుకు వెళ్ళదీయడం తప్ప వేరే ఆర్థిక వనరులు లేని కుటుంబం ఆమెదే. పెదగొట్టిపాడు సగటు భారతీయ గ్రామానికి నిలువెత్తు ప్రతినిధి లాంటి ఊరు. అక్కడ కుల భూస్వామ్యం బాహాటకంగానే బుసలు కొడుతుంది. గుంటూరు మిరపకారం పొగరంతా అక్కడి దొరతనంలో గుప్పుమంటుంది. అయితే ఆ ఊరిలో మాలా మాదిగులు కలిసి సుమారు 1000 గడప ఉంటే దళితవాడలో ఎవరికీ పొలం పుట్రా లేకపోయినా వారి ఆత్మగౌరవానికి మాత్రం కొదవలేదు. దళితులు పాలేరుతనం, భూస్వాముల ఇండ్లల్లో పాచిపనులు చేయడం వంటి ఆత్మ న్యూనతకు గురి చేసే పనులను చాలా రోజుల క్రితమే మానివేసి తమ గౌరవానికి భంగం కాని విధంగా కాంట్రాక్ట్ పనికి, కూలికి పనికి వెళ్ళి గౌరవప్రదమైన జీవనోపాధిని పొందడం ఆ గ్రామ దళిత చైతన్యానికి నిదర్శనం. భాగ్యమ్మకు ప్రాథమిక స్థాయి చదువు లేకపోయినప్పటికీ అసాధారణమైన జ్ఞానం ఆమె సొత్తు. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆమెకు గొప్ప చైతన్యం సహజంగానే వచ్చింది. దౌర్జన్యాన్ని ప్రశ్నించడం, కుల దురహంకారానికి ఎదురొడ్డి పోరాడడం అనేవి ఆమెకు తన తండ్రి పుల్లగూర ప్రకాశం గారి నుంచి అబ్బాయి అనవచ్చు. ఆయన తనకున్న చిన్నపాటి వ్యవసాయ భూమిని సాగు చేసుకొనివ్వకుండా పెత్తందారీ కులస్తులు అడ్డుకుని దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన తన సామాజిక వర్గం నుంచి జనాన్ని సమీకరించి పెత్తందారులతో కలబడి తిరిగి తన భూమిని దక్కించుకున్న తెగువ ఉన్న వ్యక్తి. జయభాగ్యము కూడా చిన్నతనం నుంచి ఎవరైనా తనపై జులుం ప్రదర్శిస్తే సహించేది కాదు. అన్యాయాన్ని ఎదిరించడం ఆమె తండ్రి దగ్గర నేర్చుకుంది. భాగ్యమ్మ భర్త జొన్నలగడ్డ సుబ్బారావు తాగుబోతు, పేకాటరాయుడు. వ్యసనపరుడైన తన భర్తతో పాటు దళితవాడలో తాగి తందనాలాడుతూ భార్యాబిడ్డలకు కూలి డబ్బులు కూడా మిగలకుండా చేసి కుటుంబాలను అశ్రద్ధ చేసే భర్తలందరికీ బుద్ధి చెప్పడానికి ఆమె నడుం కట్టింది. ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ సారా దుకాణాన్ని, లైసెన్స్ ఉన్న మరో ప్రైవేటు మద్యం దుకాణాన్ని మూయించే వరకు ఆమె తన పోరాటాన్ని కొనసాగించింది. ఇంట బయట ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ జంకకుండా సవాళ్లకు ఎదురొడ్డి నిలబడి సారా వ్యతిరేక ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిన జయ భాగ్యమ్మకు అప్పటి నుంచి ఆ గ్రామంలో కొందరు స్త్రీ పురుషుల అభిమానులుగా మారి ఆమెని తమ నాయకురాలుగా గౌరవించడం మొదలుపెట్టారు. పెదగొట్టిపాడు దళితవాడ మద్యం దుకాణాల మూసివేత తర్వాత క్రమంగా అభివృద్ధి వైపు పయనించడం మొదలుపెట్టిందనవచ్చు. జనం కష్టపడి సంపాదించిన డబ్బుతో పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. ఎంత కష్టమైనా చదువు మానకూడదనే దృఢమైన సంకల్పం వారిలో ఏర్పడింది. ఉన్న దాంట్లో తెల్లటి బట్టలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ దళితవాడలో తమ ఆత్మగౌరవానికి ప్రతీకగా
బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 4 రోడ్ల కూడల్లో ప్రతిష్ఠించుకున్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఏర్పడి క్రమంగా బలం పుంజుకుంది. ఆ సంఘంలో సుమారు 200 మంది దాకా చాకుల్లాంటి కుర్రాళ్ళు తయారయ్యారు. వారు గౌరవప్రదమైన పనులు చేసుకుని జీవనోపాధిని పొందుతూనే తమ చదువులు కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం వారు అంబేద్కర్ జయంతి, వర్ధంతి సభలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించుకుంటారు. వారి కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా భాగ్యమ్మ నిలబడింది. సారా వ్యతిరేక ఉద్యమం ద్వారా సమర్థురాలైన నాయకురాలిగా అందరి దృష్టిలో పడిన భాగ్యమ్మను లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గుర్తించి ఆమెకు పార్టీ సీట్ ఇవ్వగా ఆమె 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం విశేషం. ఈ క్రమంలో జయభాగ్యమ్మకు ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలతో బాగా పరిచయాలు పెరిగి ఆమెలో అది వరకటి పోరాట పటిమ మరింత రాటుదేలిందనవచ్చు. భాగ్యమ్మ మాట్లాడితే ఆమె చదువుకోలేదని ఎవరూ అనుకోరు. భాషలో స్పష్టతతో పాటు ఆమె ఆలోచన తీరులో కూడా కనిపించే స్పష్టత ఎదుటివారిని కట్టిపడేస్తుంది. తాగుబోతూ వ్యసనపరుడైన భర్త జొన్నలగడ్డ సుబ్బారావుతో తెగతంపులు చేసుకుని 3 పిల్లల్ని తన రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేసి వారి జీవితంలో స్థిరపడేలా చేసింది. జీవనోపాధి కొరకు ఆమె ఎప్పుడూ పెత్తందారీ కులాల వద్ద పాచి పనులు, ఎట్టి పనులు చేయడానికి మొగ్గు చూపకపోవడం ఆమెలోని ఆత్మగౌరవ చైతన్యానికి నిదర్శనం. బతుకుదెరువు కోసం ఆమె అందరిలో కాక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. కొన్ని గేదెలను మేపుకుని వాటి ద్వారా వచ్చే పాలతో పాల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించింది. ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడానికి తన కుటుంబంలో ఎవరి సహకారం, నైతిక మద్దతు భాగ్యమ్మకు దొరకలేదు. అయినప్పటికీ ఆమె తన అభిప్రాయాలను మార్చుకోవడం, రాజీ పడడం చెయ్యలేదు. పిల్లలు ఎవరి దారిన వారు వెళ్తే తనొక్కతే కూలీ నాలీ చేసుకుంటూ బతుకుపోరు సాగించింది. 2018వ సంవత్సరంలో గొట్టిపాడు దళితవాడపై అక్కడ పెత్తందారీ కులస్తుల దాడికి నిరసనగా వెల్లువెత్తిన ఉద్యమంలో జయభాగ్యం ఒక నిర్ణయాత్మకమైన పాత్ర పోషించడమే కాక ఆ ఉద్యమం ప్రతిఘటనా స్థాయికి వెళ్లడంలో ఆమె అందించిన తోడ్పాటు ఎంతో కీలకమైనదిగా భావించవచ్చు. సంఘటన పూర్వాపరాలను ఆమె మీడియాకు వివరించిన తీరు చదువుకున్న స్త్రీలకు కూడా అసాధ్యమని చెప్పాలి. ఇటీవల కాలంలో దళితులపై జరుగుతున్న దాడుల వెనుక ఉన్న అసలు కారణాలను ఆమె చాలా సైద్ధాంతికంగా విశ్లేషించింది. అంబేద్కర్ని తెలుసుకోవడంతో దళిత యువతలో వచ్చిన చైతన్యం, వారు పెత్తందారుల దగ్గర కాళ్ల కింద పడి ఉండే పనులు చేయకుండా బయట చేతి పనులు చేసి చదువు కొనసాగించడం, దౌర్జన్యాన్ని ప్రశ్నించడం అక్కడి కమ్మకొలస్తుల హాన్ని దెబ్బతీసిందని, అదే వారు దళితులపై కక్షగట్టి దాడి చేయడానికి దోహదపడిందని భాగ్యమ వివరించింది. ఆమె గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉండే అధికారులను, ప్రజాప్రతినిధులను ఈ సంఘటనపై నిలదీసింది. దళితులపై ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్న దాడులను అరికట్టి దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని భాగ్యమ్మ డిమాండ్ చేసింది. దాడి అనంతరం ఆమె గొట్టిపాటు బాధిత దళిత మహిళలను సమీకరించి వారితో గ్రామంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించి దళిత ప్రతిఘటనా ఉద్యమాన్ని తీవ్రంగా చేసింది. సుమారు 1000 కుటుంబాలున్న గొట్టిపాడు దళితులకు జయభాగ్యమ్మ తిరుగులేని నాయకురాలు. ఆమె మాటకు ఎవరూ జవదాటేవారు కాదు. తాగుబోతులు చాటుమాటుగా తిట్టుకోవడం తప్ప ఆమె ముందు ఎదురు తిరిగే పరిస్థితి లేదు. అది ఆ సమాజంలో జయభాగ్యమ్మ స్థాయి. దళితుల చేతిలో అధికారం లేకపోవటం వల్లనే వారిపై నిరాటంకంగా ఇతరుల పెత్తనం, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని, వారికి రాజ్యాధికారం తప్పనిసరి అని జయభాగ్యమ్మ భావన. ఆమె సమాజాన్ని అర్థం చేసుకున్న తీరు అబ్బురపరుస్తుంది. మాల మాదిగలపై దొంగ దెబ్బ తీయకుండా ఎల మీద నిలబడి బాహాబాహీగా తలబడితే ఆ పెత్తందారి నా బట్టలు ఎందుకు పనికిరావు, నా పిల్లలు దళిత యువకులు ఒక్కొక్కరు ఎంతో శక్తివంతులు అని ఆమె దళిత శక్తి పట్ల తనకున్న ఆశని వ్యక్తపరిచింది. అలాగే తాగుడికి బానిసలై పెత్తందారుల ప్రలోభాలకు లొంగిపోయే దళిత పురుషులపై ఆమె నిప్పులు చెరిగి అలాంటి కుక్కల వల్లే మాల మాదిగ కులాలు కునారిల్లిపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేసేది. అయితే దళిత స్త్రీలు స్వతహాగా ఎంతో బలవంతులని, బతుకులో ఎదురైన ఎన్ని ఆటంకాలనైనా ఎదురీదే వారికి అయినింటి దొరసానులకు ఎందులోనూ సామ్యం లేదని భాగ్యమ్మ అభిప్రాయం. ఆమె యవ్వన ప్రాయంలోనే భర్త నుంచి విడిపోయి మగద్వాడిగా ధీటుగా నిలబడింది. ఒంటరి స్త్రీలపై పితృస్వామిక సమాజం చూపే చిన్న చూపు, అవహేళనలను తన నిండైన వ్యక్తిత్వంతో ఎదుర్కొని నిలబడింది. భాగ్యమ్మ ఒంటరిగానే అన్ని అగచాట్లను ఈదుకొచ్చి తానొక జయశాలి అని నిరూపించుకుంది. వర్గకుల పితృస్వామిక సమాజం ఆమెని పేద ఒంటరిదాన్ని చేస్తే దానిపై అలుపెరుగని యుద్ధం చేసింది జయభాగ్యమ్మ. ఆమె ఓ నిలువెత్తు చైతన్యమూర్తి. తన చుట్టూ అలుముకున్న చీకట్లను పారద్రోలి
స్వంత వ్యక్తిత్వంతో తనకు తాను ప్రకాశించిన మిణుగురు. చదువు లేకపోయినా సమాజాన్ని నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోగల తెలివిడి ఆమె స్వంతం. ఆమె బయట కుల సమాజం నుంచి, లోపల పితృస్వామిక కుటుంబ వ్యవస్థ నుంచి ఎదురైన సవాళ్లను, అవరోధాలను దాటుకుంటూ వచ్చి తాను కుంగిపోకుండా ఓ నిండైన వ్యక్తిగా, నాయకురాలిగా, తన ప్రజలకు ఓ చుక్కానిగా మెరిసి నిలిచిన ధీర జయభాగ్యమ్మ 2023 మార్చి 1వ తేదీన మరణించింది. విన్నారు కదండి, జయభాగ్యమ్మ గారి ధీరత్వం, నాయకత్వం. చదువు మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది, కానీ చదువుకోకపోయినా కూడా అత్యంత జ్ఞానవంతురాలు, సమాజానికి సేవ చేయాలని తపన ఆమెను ఒక ఉద్యమకారిణిగా నిలబెట్టింది. నిజంగా సారా వ్యతిరేక ఉద్యమం చాలా గొప్పది. ఎంతమంది సారాకి బలైపోయి సంసారాలు నాశనం చేసుకున్నారో అది చూసి ఆమె చేసిన ఈ పోరాటం చాలా స్ఫూర్తిదాయకమైనది. ఇలాంటి హిడెన్ హీరోయిన్స్ని మనం తప్పక గుర్తుంచుకోవాలి. వారి ఆశయాలను మనం కూడా ఫాలో అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.